చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు మరియు ఫ్యూచర్లో కాబోయే తల్లిదండ్రులు నేను చెప్పబోయే 2 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఈ 2 విషయాలు మీరు పాటించినట్టయితే మీ పిల్లల యొక్క భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది. సో, నంబర్ 1 ఏంటంటే వాళ్ళకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందించండి. నంబర్ 2 ఏందంటే వాళ్ళకి మంచి ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఇవ్వండి. అంటే ఏదైనా గాని ఇన్వెస్ట్‌మెంట్ అనేది వాళ్ళ పేరు మీద స్టార్ట్ చేయండి. సో, ఎడ్యుకేషన్ విషయంలో మీరు ఎవరి శక్తికి సంబంధించి, ఎవరి ఫైనాన్స్‌ని బట్టి వాళ్ళు స్కూల్‌లో చదివించడం జరుగుతుంది. కొంతమంది నార్మల్ స్కూల్‌లో చదివిస్తారు. కొంతమంది ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివిస్తారు. ఈ విధంగా ఏ స్కూల్‌లో చదివిపించినా గాని, ఇప్పుడు కొంతమంది నార్మల్ స్కూల్‌లో చదివినా గాని ఐఏఎస్ అయిన వాళ్ళున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివినా గాని రోడ్ల మీద తిరిగిన వాళ్ళు ఉన్నారు. సో, వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందనేది మనం డిసైడ్ చేయలేం. సో, నెక్స్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఒకవేళ మీరు మంచి ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్టయితే వాళ్ళ భవిష్యత్తుకనేది చాలా ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు ఒక మ్యూచువల్ ఫండ్ చేయొచ్చు, ఎల్ఐసి చేయొచ్చు, పోస్ట్ ఆఫీస్ చేయొచ్చు, గోల్డ్ చేయొచ్చు, రియల్ ఎస్టేట్ చేయొచ్చు. దీంట్లో ఏది బెస్ట్ అంటే మనం చూద్దాం ఒకసారి. ఒకవేళ ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసిర్రనుకోండి. ఇప్పుడు అది గోల్డ్ ఒక కేజీ కొనుక్కున్నారు. కేజీ బంగారం కొనుక్కోండి. మీరు ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోగలరా? లేకుంటే దాన్ని ఇంట్లో పెట్టి మీరు ఎక్కడికన్నా వెళ్ళగలరా? సో, గోల్డ్ అనేది సేఫ్టీ కాదు. ఇంకోటేందంటే ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్ గాని, బ్యాంక్ ఎఫ్‌డీస్ గాని ఇవన్నీ ఒక లిమిటెడ్ ఇన్‌కమ్ వరకే వస్తాయి. అంటే మీ గ్రోత్ అనేది ఒక లిమిటెడ్ వరకే ఉంటుంది. మీకు ఎంత గ్రోత్ అనేది మీకు ముందే తెలుస్తది. సపోజ్ ఒక 10,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మీకు 20,00,000, 30,00,000, 40,00,000 అంటే 2, 3, 4 టైమ్స్ వరకు రావచ్చు. అంతకన్నా మించి అయితే రాదు. సో, అదే విధంగా మీరు లాస్ట్‌కి ఒక మంచి ఏరియాలో ఒక రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్టయితే అది 2 టైమ్స్ కాదు, 3 టైమ్స్ కాదు, అప్ టు 100 టైమ్స్ వెళ్ళే ఛాన్స్ గూడా ఉంది. సో, మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మన సినిమా హీరో 'మురళీమోహన్' గారు చెప్తుంటారు. శిల్పారామం పక్కన 700కి అమ్మాను, 800కి అమ్మాను. ఇప్పుడు 2,00,000 గజం ఉంది అంటే, అప్పుడు కొనుక్కున్న వాళ్ళు చాలా ఇప్పుడు అదృష్టవంతులు నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు గూడా మంచి అవకాశాలున్నాయండి. అప్పుడు మన పేరెంట్స్ టెక్నాలజీ లేదు, వాళ్ళకి తెలియదు కాబట్టి అప్పుడు కొనలేకపోయారు. ఇప్పుడు అంత టెక్నాలజీ ఉంది కాబట్టి మీ పిల్లల పేరు మీద మీరు ఖచ్చితంగా మంచి ప్రాపర్టీ అనేది తీసుకోవాలి. లేకుంటే వాళ్ళకు మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. హైదరాబాద్‌లో మంచి ఏరియాలో ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్టయితే మీ పిల్లల ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. సో, అది ఎక్కడ పడితే అక్కడ తక్కువ బడ్జెట్‌లో వస్తుంది గదా! లేకుంటే రోడ్‌కి దగ్గర కావాలి అని చూడకండి. ఫస్ట్ జెన్యూన్ ప్రాపర్టీస్ ఫ్యూచర్‌లో గ్రోత్ అయ్యే ప్రాపర్టీస్ ఏమున్నాయనేది మంచి ఎక్స్‌పర్ట్స్‌ని కలిసి నిర్ణయం తీసుకోండి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ. యువర్ సునీల్ కుమార్, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్. థాంక్ యూ.